బంగారం సామాన్యుల చేతికి అందకుండా పరుగులు పెడుతోంది. రోజురోజుకి ఆకాశాన్నంటుతున్న దాని ధరలు చూస్తే చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పట్లో బంగారం కొనలేమని చాలా మంది మెంటల్లీ ప్రిపేర్ అయిపోయారు. పెళ్లిళ్లంటే తప్పదు కాబట్టి అప్పో సొప్పో చేసి కొనాల్సిందేనని అనుకుంటున్నారు. ఇక బంగారం సామాన్యుల చేతి నుంచి ఇలా జారిపోతుంటే వెండి కూడా బంగారం బాటలోనే పరుగులు పెడుతోంది. సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఒక్క రోజులోనే బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర ఏకంగా 1000కి పెరిగి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో జీవితకాల గరిష్ట స్థాయి అయిన 1,40,000కు కిలో వెండి ధర చేరింది. ఇక మన హైదరాబాద్ మార్కెట్లో అయితే ఈ ధర ఇప్పటికే 1,50,000 మార్కును దాటేసింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈ అనూహ్య పెరుగుదలతో కొనుగోలుదారులకు తీవ్ర షాక్కు గురవుతున్నారు. ఈ ఏడాదిలో వెండి ధరల పెరుగుదల అసాధారణంగా ఉంది. గతేడాది చివరి నాటికి కిలో వెండి ధర 89,700 రూపాయలుండగా ఇప్పటి వరకు ఏకంగా 50,300 రూపాయలు, అంటే ఏకంగా 56% పెరిగింది. ఒకే సంవత్సరంలో వెండి ధర 50%కి పైగా పెరగడం చరిత్రలో ఇదే మొదటిసారి. అంతేకాదు గత 10 ఏళ్లలో ఇదే అత్యధిక వార్షిక పెరుగుదల కూడా. దీంతో బులియన్ మార్కెట్ వర్గాలు తీవ్ర ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే మార్కెట్లోనే కాకుండా ఫ్యూచర్స్ ట్రేడింగ్లోనూ వెండి కొత్త శిఖరాల్ని అధిరోహిస్తోంది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో డిసెంబర్ కాంట్రాక్ట్ ధర 2.63% పెరిగి 1,37,530 రూపాయలకు చేరింది. అలాగే 2026 మార్చ్ కాంట్రాక్ట్ కూడా 2.53% లాభపడి 1,38,847 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర $45 దాటి ఆల్ టైమ్ రికార్డ్ని నమోదు చేసింది. అయితే పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ సిల్వర్ ధరలు కూడా పరుగులు పెట్టడం వెనుక చాలా కారణాలున్నాయి. పలు జాతీయ అంతర్జాతీయ కారణాలు దోహదం చేస్తున్నాయి. ట్రంప్ సుంకాలతో అంతర్జాతీయంగా వాణిజ్య అనిశ్చితి పెరగడం ఓ ప్రధాన కారణం. ఇక సిల్వర్ సాధారణంగా గోల్డ్ లాంటి భద్రతా ఆస్తి కాకపోయినా ఫైనాన్స్, ఇండస్ట్రీ, గ్లోబల్ రాజకీయాలతో నేరుగా సంబంధం ఉంటుంది. ఈ సంవత్సరం అమెరికా సర్కారు సిల్వర్ ని క్రిటికల్ మినరల్ గా ప్రకటించింది. దీంతో అమెరికా సర్కారు సిల్వర్ నిల్వలు పెంచుకునే పనిలో పడింది. ఇది ఇతర దేశాలు కూడా తమ సొంత సిల్వర్ నిల్వల్ని పెంచుకోవడానికి దారితీస్తుంది. దీనివల్ల ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఇక రెండో కారణం ఉద్యోగాల పట్ల డేటా బలహీనంగా ఉండటం వల్ల ఫెడరల్ రిజర్వ్ రేట్లు 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఇన్వెస్టర్లు బంగారంతో పాటు వెండిపైన పెట్టుబడి పెడుతున్నారు. ఇదిలా ఉంటే డాలర్ బలహీనపడటం వల్ల సిల్వర్ ఇతర దేశాల కొనుగోలుదారులకు చౌకగా మారుతుంది. అలాగే తక్కువ వడ్డీ రేట్లు ఉండటం వల్ల సిల్వర్ కొనటం ఆకర్షణీయంగా మారుతుంది. సిల్వర్ మార్కెట్లో సరఫరా డిమాండ్ కంటే తక్కువగా ఉంది. ప్రపంచంలో సిల్వర్ సరఫరాలో 7వ ఏడాది వరుసగా లోటుంది. 2025లో 117.6 మిలియన్ ఔన్సుల లోటు ఉన్నట్లు వరల్డ్ సిల్వర్ సర్వే వెల్లడించింది. మరోవైపు వెండి ఓ గ్రీన్ ఎనర్జీ కావడం కూడా దాని డిమాండ్ని పెంచుతోంది. ఇది సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, 5G టవర్స్, ఎలక్ట్రానిక్స్ వంటి ఆధునిక టెక్నాలజీలకు అత్యవసరమైంది. సోలార్ ప్యానెల్స్ సంవత్సరానికి సుమారు 193.5 మిలియన్ ఔన్స్లు సిల్వర్ని ఉపయోగిస్తాయి. 2025 అర్ధ ఏడాదిలోనే చైనా సౌర ప్యానెల్ ఎగుమతులు 70%కి పెరిగాయి. భారత్ కూడా ఈ రంగంలో పెద్ద కొనుగోలుదారుడిగా మారుతోంది. ఒక్కో ఎలక్ట్రిక్ వాహనానికి 50 నుంచి 80 గ్రాములు సిల్వర్ అవసరం. 5G నెట్వర్క్స్, AI డేటా సెంటర్స్, ఆధునిక ఎలక్ట్రానిక్స్ కూడా సిల్వర్ వినియోగాన్ని పెంచుతున్నాయి. దీంతో వెండికి అంతర్జాతీయంగా ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. అయితే డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం కూడా భారతదేశంలో వెండి ధర పెరగడానికి కారణం. భారత సిల్వర్ ఎక్కువగా దిగుమతి చేస్తోంది కనుక ఈ ప్రభావం స్పష్టంగా ఉంటుంది. ఇంకా ఇన్వెస్టర్లకు సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ పట్ల ఆసక్తి పెరగడం కూడా వెండి ధరను పెంచేస్తోంది. దీంతో మరికొన్ని నెలల్లోనే కిలో వెండి ధర 2 లక్షలకు చేరుతుందని మార్కెట్ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. అయితే ప్రస్తుతం వెండి ధర స్పీడ్గా పెరగడానికి పండుగ సీజన్లు కూడా ఒక కారణం.